మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. మాస్క్ పెట్టుకోకపోతే ఆరోగ్యానికి హానికరం. మాస్క్ పెట్టుకొని స్టే హోమ్, స్టే సేఫ్, సేవ్ లైవ్స్. థ్యాంక్ యూ. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షివ్టెక్ తెలుగు టీవీ ఛానల్. ఫ్రెండ్స్, మీకు మాట ఇచ్చిన దాని ప్రకారమే మరి TCL C725 55 ఇంచెస్ టీవీకి అలాగే MI QLED 55 ఇంచెస్ టీవీకి బిగ్ కంపారిజన్ అయితే ఈ రోజు వీడియోలో మనం స్టార్ట్ అయితే చేస్తున్నాం. ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ యొక్క వీడియో. అండ్ దీన్ని బట్టి మీరు TCL టీవీ తీసుకోవాలా లేదా MI టీవీ తీసుకోవాలా దాని గురించి ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందన్నమాట. అండ్ నేను చెప్పినట్టు మరి ఈ టీవీ తీసుకోమంటే మీకైతే చెప్పలేను. జస్ట్ నేను ఈ యొక్క స్పెక్స్ ప్రకారం అయితే కంపల్సరీ ఈ టీవీ బెటర్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. దాన్ని బట్టి మీరైతే గుర్తుంచుకొని ఒక బెటర్ మంచి టీవీ అయితే తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ అలాగే TCL ఫస్ట్ సేల్ అనేది ఈరోజు అమెజాన్లో అయితే రన్ అవుతుందన్నమాట. TCL మినీ LED అయినా, అలాగే TCL QLED 728 అయినా, అలాగే TCL C725 అయినా ఇవన్నీ మనకు అమెజాన్లో లభిస్తున్నాయి అనమాట. ఎవరైనా పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నట్లయితే ఆ లింక్ యూజ్ చేసి పర్చేజ్ చేయాలైతే కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయగలరని, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలని కోరుకుంటూ, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగలరని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. C725 55 ఇంచెస్ టీవీకి, MI QLED 55 ఇంచెస్ టీవీకి ఈ రెండు టీవీల మధ్య బిగ్ కంపారిజన్ స్టార్ట్ చేద్దాం. మొదటగా వచ్చేసి డిజైన్ పరంగా ఈ రెండు టీవీలలో ఏది బెటర్ అనేది చూసినట్లయితే రెండు టీవీలు వచ్చేసరికి డిజైన్ పరంగా బెజలెస్ డిజైన్ అయితే తీసుకొని అయితే వచ్చారు. మెటల్ స్టాండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే 8 FRC VA QLED ప్యానల్ని అయితే తీసుకొని అయితే వచ్చారు రెండు టీవీలలో. అలాగే 60 Hz MEMC సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే డైరెక్ట్ LED బ్యాక్ లైట్ టెక్నాలజీ సపోర్టు. అండ్ TCL వచ్చేసరికి బ్రైట్ నిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 330 నిట్స్ బ్రైట్ నిట్స్ అండ్ కాంట్రాస్ట్ వచ్చేసరికి 5000:1 కాంట్రాస్ట్ అయితే. దీన్ని బట్టి మనకు కొంచెం కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి చాలా బెటర్గా అయితే ఉంటాయి. అండ్ అలాగే పిక్చర్ బ్లాక్ లెవెల్స్ కూడా చాలా బెటర్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. కానీ MI QLEDలో వచ్చేసరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బ్రైట్నెస్ లెవెల్స్లో అయినా కానీ, కాంట్రాస్ట్ లెవెల్స్లో అయినా కానీ. రెండు టీవీల మధ్య డిస్ప్లే ఫీచర్స్ అయితే ఒకసారి చూసినట్లయితే TCL C725 55 ఇంచెస్ టీవీలో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. SDAT10 సపోర్ట్ అయితే ఉంటుంది. SDAT10+ సపోర్ట్ అయితే ఉంటుంది. HLG సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 100% కలర్ వాల్యూమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే TCL వచ్చేసరికి పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం AIPQ ఇంజన్ ఫస్ట్ జనరేషన్ TCL ప్రాసెసర్ అయితే వాడడం అయితే జరిగిందనమాట. మరి MI QLEDలో వచ్చేసరికి డాల్బీ విజన్ సపోర్ట్, SDAT10+ సపోర్ట్, HLG అండ్ అలాగే 95% DCI-P3, 100% NTSC కలర్ గామెట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ సేమ్ యాస్టీస్గా MI QLEDలో కూడా పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం వివిడ్ పిక్చర్ ఇంజిన్ అయితే వాడారు. డిపార్ట్మెంట్ అయితే చెక్ చేద్దాం. మరి TCLలో వచ్చేసరికి 24 వాట్స్ మాత్రమే ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. ఓంక్యో సర్టిఫైడ్ సౌండ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. DTS సపోర్ట్ అయితే ఉంటుంది. మరి MI QLEDలో వచ్చేసరికి 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 4 ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే ఉంటాయి, 2 ట్వీటర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ DTS HD సపోర్ట్ అయితే ఉంటుంది. మరి ఆపరేటింగ్ విషయంలో చూసినట్లయితే TCLలో వచ్చేసరికి ఇక్కడ మనకు బెటర్ Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే సెప్టెంబర్లో వచ్చేసరికి గూగుల్ టీవీ సపోర్ట్ తోటి అయితే ఈ యొక్క టీవీలో ఇంక్లూడ్ అయితే చేయబోతున్నారు అప్డేట్ రూపంలో. అండ్ అలాగే వీటితో పాటు TCL స్మార్ట్ UI కూడా అయితే ఉంటుందన్నమాట. మరి MI QLEDలో వచ్చేసరికి Android 10 సపోర్ట్ అయితే ఉంటుంది. వీళ్ళ యొక్క ప్యాచ్ వాల్ అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మరి ఫాస్టర్ అండ్ అలాగే సెక్యూరిటీ రిలేటెడ్గా మెమరీ మేనేజ్మెంట్లో వచ్చేసరికి TCL మనకు కొంచెం బెటర్ OSని ప్రొవైడ్ అయితే చేస్తుంది అలాంగ్ విత్ గూగుల్ టీవీ సపోర్ట్ తోటి. అండ్ అలాగే ఇంకొక హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట ఈ యొక్క TCLలో. ఇది కూడా ఒక బెటర్ మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు కంపేరింగ్ టు MI QLEDతో పోల్చినట్లయితే. అండ్ మరి ప్రాసెసర్ విషయంలో చెక్ చేసినట్లయితే ఈ రెండు టీవీల్లో 64-bit క్వాడ్ కోర్ A55 ప్రాసెసర్ని యూజ్ అయితే చేశారు. అండ్ GPU విషయంలో మాత్రం కొంచెం తేడానైతే తీసుకుని అయితే వచ్చారు. TCLలో వచ్చేసరికి Mali G31 GPUని అయితే వాడారు. మరి MI QLEDలో వచ్చేసరికి Mali G52 GPUని అయితే వాడారు.
మరి టీసీఎల్ వచ్చేసరికి 2GB ర్యామ్ అండ్ 16GB స్టోరేజ్ అయితే ఉంటుంది. ఎంఐ క్యూఎల్ఈడీలో వచ్చేసరికి 2GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదొక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ 32GB ఎందుకంటే మనకు స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఫాస్ట్గా రన్ అవ్వడానికి. మరి కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. టీసీఎల్లో వచ్చేసరికి 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. దాంట్లో వచ్చేసరికి ఒకటి మాత్రమే HDMI 1 సపోర్ట్ చేస్తుంది అండ్ EARC సపోర్ట్ చేస్తుంది, ALLM సపోర్ట్ చేస్తుంది, CECకి సపోర్ట్ చేస్తుంది. మరి ఎంఐ క్యూఎల్ఈడీలో వచ్చేసరికి 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఆ 3 HDMI పోర్ట్స్ 2.1 సపోర్ట్ అయితే చేస్తుంది. దాంట్లో వచ్చేసరికి EARC సపోర్ట్ అయితే ఉంటుంది, ALLM సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అండ్ CEC సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. మరి బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది, ఎథర్నెట్ పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, RCA పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది, 2 USB పోర్ట్ సపోర్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా అయితే ఈ రెండు టీవీలో ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు కనెక్టివిటీ ఆప్షన్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా కనెక్టివిటీ కోసం అన్ని ఆప్షన్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ ఈ రెండు టీవీల మధ్య ప్రైస్ విషయంలో మనం ఫైనల్గా మాట్లాడుకున్నట్లయితే TCL 55 ఇంచెస్ టీవీ QLED వచ్చేసరికి 72,990 రూపీస్ అయితే ఉంది. ఎంఐ QLED 55 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి 59,990 రూపీస్ అయితే ఉంది. మరి 13,000 రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది టీసీఎల్కి ఎంఐ క్యూఎల్ఈడీకి. మరి 13,000 రూపీస్ మనం టీసీఎల్ పెట్టగలమా అన్నట్లయితే కొన్ని ఆప్షన్స్ అయితే మనకు ఎక్స్ట్రా అయితే దొరుకుతున్నాయి. అవి ఏంటి అనేవి ఇప్పుడైతే మనం చూద్దాం. టీసీఎల్ టీవీ కొంటే బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి. టీసీఎల్ టీవీ కొన్నట్లయితే 13,000 ఎక్స్ట్రా పెట్టి హ్యాండ్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంటుంది అనమాట. అండ్ ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ అయితే ఉంటుంది, అలాగే గూగుల్ టీవీ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనకి ఎక్స్ట్రా ఫీచర్ అలెక్సా సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ ఓంక్యో సర్టిఫైడ్ సౌండ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో కాలింగ్ ఫీచర్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధమైన కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయి కంపేరింగ్ టు ఎంఐ క్యూఎల్ఈడీ. మరి 13,000 కాదు అనుకొని ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ మనం పర్చేజ్ చేసినట్లయితే స్టోరేజ్ విషయంలో కొంచెం బెటర్గా అయితే ఉంటుంది ఎంఐ క్యూఎల్ఈడీలో అండ్ రెస్పాన్స్ టైం కూడా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అండ్ రెస్పాన్స్ టైం ఎంఐ క్యూఎల్ఈడీలో 5 మిల్లీ సెకండ్స్ అయితే TCL QLED 55 ఇంచెస్ టీవీలో 6 మిల్లీ సెకండ్స్ అయితే ఉంటుంది అండ్ 6 or 6.5 మిల్లీ సెకండ్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎంఐ QLED కొన్నట్లయితే బెటర్ GPU సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ అలాగే బెటర్ సౌండ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో మైనస్ కూడా అయితే ఉన్నాయి. ఏంటి అన్నట్లయితే నో కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు కంపెనీ నుంచి అండ్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మనకైతే ప్రొవైడ్ అయితే చేయలేదు. అండ్ అలాగే మరి ఇక్కడ టీసీఎల్ టీవీ కొన్నట్లయితే కూడా మైనస్ అయితే ఉన్నాయి. ఏంటి అన్నట్లయితే కొంచెం జీపీ విషయంలో కొంచెం తక్కువ అయితే తీసుకొని అయితే వచ్చారు, రెస్పాన్స్ టైం అలాగే స్టోరేజ్ ఇలా మనకు 3 ఆప్షన్స్ అయితే తక్కువ అయితే ఇచ్చారన్నమాట. వచ్చేసరికి మనకు అప్డేట్స్ అయితే అసలుకైతే ఇవ్వరు అండ్ ఎంఐ టీవీ మనం పర్చేజ్ చేసినట్లయితే అప్డేట్స్ అయితే ఇస్తారు. సో ఈ విధమైన కొంచెం ప్లస్లు కొంచెం మైనస్లు అయితే ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటి అన్నట్లయితే మీరు పెట్టగలరు. నాకు వీడియో కాలింగ్ ఫీచర్స్, ఆండ్రాయిడ్ 11 సపోర్ట్, గూగుల్ టీవీ సపోర్ట్, అలెక్సా అండ్ ఓంక్యో సర్టిఫైడ్ సౌండ్ అండ్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఇలా మనకు కావాలి అనుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా TCL టీవీకి అయితే వెళ్ళండి. నాకు ఇవి వద్దు అనుకున్నట్లయితే మాత్రం ఎంఐ QLED టీవీకి అయితే వెళ్ళండి. ఈ రెండు టీవీలో పిక్చర్ పర్ఫార్మెన్స్ అన్నిట్లో మనకు బెటర్గానే అయితే ఉంటుంది. అండ్ సర్వీస్ ప్రకారం కూడా మనం చెక్ చేసినట్లయితే ఎంఐ కొంచెం బెటర్ సర్వీస్ అయితే ఉంది అండ్ TCL వచ్చేసరికి అబౌవ్ యావరేజ్ సర్వీస్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇదన్నమాట ఫ్రెండ్స్ TCL C725 55 ఇంచెస్ టీవీకి ఎంఐ QLED 55 ఇంచెస్ టీవీకి మధ్య బిగ్ కంపారిజన్. మరి ఐ హోప్ ఈ యొక్క వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, జస్ట్ లైకే కదా, ఏమైతే కాదు. అండ్ షేర్ కూడా అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లలో. అండ్ మరి కామెంట్స్ ఉంటే కామెంట్స్ అయితే చేయండి అండ్ కంపల్సరీ రెస్పాన్స్ అయితే అవుతాను. అండ్ అలాగే ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకో వీడియోలో మీ ముందుంటాను. లవ్ యూ ఆల్ అండ్ సీ యూ నెక్స్ట్ టైం.